నా తండ్రి వ్యవసాయకుడు. యోహాను సువార్త 15వ అధ్యాయం 1వ వచనం. బాధ అనేది ఏ రూపంలో మన పైకి వచ్చినా అది దేవుని నుండి మనకేదో దీవెనను తీసుకుని వచ్చిన రాయబారి అని తెలుసుకుని ఉండటం ఎంత ఆదరణకరమైన విషయం. లోకరీతిగా చూస్తే అది గాయపరిచేదిగానూ నాశనకరమైనదిగానూ ఉండవచ్చు. కాని ఆత్మీయంగా అది ఆశీర్వాదహేతువే. మనకు గతంలో లభించిన అనేకమైన దీవెనలు బాధల ద్వారా, ఆవేదన ద్వారా కలిగినవే. ప్రపంచం పొందిన అత్యంత విలువైన బహుమానం పాప విముక్తి. ఇది ఒక మనిషి పొందిన ఘోర శ్రమ, వేదనల మూలంగా కలిగిందన్న విషయాన్ని మర్చిపోకూడదు. మన పైకి వచ్చే ప్రతి కత్తిరింపులోనూ మన కొమ్మలు, ఆకులు ఆ పదునైన కత్తిదెబ్బలకు తెగిపడినప్పుడు ఈ మాట జ్ఞాపకం ఉంచుకుంటే మనకు ఆదరణ కలుగుతుంది. నా తండ్రి వ్యవసాయకుడు. డాక్టర్ విన్సెంట్ ఒకసారి ఒక ద్రాక్ష తోటకు వెళ్లాడు. అక్కడ నోరూరించే ద్రాక్షలు అన్ని వైపులా గుత్తులు గుత్తులుగా వెరలాడుతున్నాయి. ఆ తోట యజమాని అన్నాడు, నేను నియమించిన కొత్త తోటమాలి పనిలో చేరగానే ఖచ్చితంగా చెప్పేశాడు, ఉన్న ద్రాక్ష మొక్కలన్నింటినీ కాండాలు మాత్రం మిగిలేలా నరకటానికి అనుమతి ఇయ్యకపోతే తాను అసలు నా దగ్గర పనిలో చేరడమే కుదరదని. దానికి నేను ఒప్పుకున్నాను. అతడు వాటన్నిటినీ నరికేశాడు. 2 సంవత్సరాల పాటు పంట ఏమీ లేదు. కాని దాని ఫలితం ఇది. ఇలా కొమ్మల్ని కత్తిరించటంలోని అర్థం క్రైస్తవ జీవితానికి కూడా వర్తిస్తుంది. కత్తిరించడం ద్వారా ద్రాక్ష తీగను నాశనం చేస్తున్నారనుకుంటాం. తోటమాలి ఆ ద్రాక్ష మొక్కలన్నింటినీ పాడు చేస్తున్నట్లు అనిపిస్తుంది. కాని భవిష్యత్తులో ఈ కత్తిరింపు వల్ల దాని జీవితం ఫలభరితమై గొప్ప ఫలితాలను ఇస్తుందన్న విషయం మనం తెలుసుకోవాలి. నొప్పి అనే ధర చెల్లించకుండా ఆశీర్వాదాలను కొనుక్కోవటం అసాధ్యం. వాటిని సాధించడం కోసం మనం కొంచెం శ్రమించాల్సిందే. సంతోషంతో కలిసి 1 మైలు నడిచాను. చాలా మాటలావిడ మాట్లాడింది. వాటివల్ల నాకేమీ ఫలితం కనిపించలేదు. ఉన్నవాడిని ఇలా ఉన్నట్టే మిగిలాను. విచారంతో కలిసి 1 మైలు నడిచాను. ఒక్క మాట కూడా చెప్పలేదామె. ఆమె నుండి నేను నేర్చుకునే జ్ఞానం తలుచుకుంటే నా ఆశ్చర్యానికి మేరలేదు.